విజయనగరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా సమీక్ష సమావేశంలో ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి శ్రీమతి వంగలపూడి అనిత పాల్గొన్నారు। ఈ కార్యక్రమంలో ఎంఎస్ఎంఈ సెర్ప్ అండ్ ఎన్ఆర్ఐ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు, జిల్లా చైర్పర్సన్ మజ్జి శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు మరియు అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు। సమావేశంలో సర్దార్ గౌతుల చిన్న తోటపల్లి బ్యారేజ్ ప్రాజెక్టు పురోగతిపై సమగ్ర సమీక్ష జరిగింది। మొత్తం 1,31,221 ఎకరాల కొత్త ఆయకట్టు 3 జిల్లాల్లో 17 మండలాలకు నీరు అందించే లక్ష్యంతో ఈ ప్రాజెక్టు కొనసాగుతుంది। దీనిలో భాగంగా తాగునీటి కోసం 0.320 టీఎంసీ, పారిశ్రామిక అవసరాల కోసం 0.640 టీఎంసీ నీరు కేటాయించబడింది। విజయనగరం జిల్లాలో బొబ్బిలి, రాజం, చీపురుపల్లి, నెల్లిమర్ల నియోజకవర్గాల్లో లక్ష్యంగా పెట్టుకున్న 78,563 ఎకరాల్లో 55,404 ఎకరాలకు ఇప్పటికే నీరు అందించారు। ఇంకా 23,119 ఎకరాలు నీరు అందాల్సి ఉంది। ప్రాజెక్టుకు మొత్తం 1,250.79 కోట్ల పరిపాలన ఆమోదం లభించగా నేటి వరకు 869.13 కోట్లు ఖర్చయ్యాయి। మొత్తం పనుల్లో 85% పూర్తి కాగా మిగతా పనులకు 263.36 కోట్లు అవసరం ఉన్నట్లు అధికారులు వివరించారు। ఇప్పుడు ఇది చాలా ఇబ్బంది టోటల్ గా ఆపేస్తున్నారు। ఎందుకంటే మాకు సెంచరీ షుగర్ ఫ్యాక్టరీ ఉంది, మా మేనేజ్మెంట్ వచ్చి చెప్పారు మాకు ఈ ఇయర్ 2.5 to 3 lakh వస్తేనే నిలబడతారు సార్, లేకపోతే మేము ప్రాజెక్ట్ దగ్గరలో పోతున్నాం। ఆల్మోస్ట్ ఆల్ ఇండస్ట్రీస్ క్లోజ్ అయిపోయాయి, ఒక సంఖ్య నడుస్తుంది। సో దాని మీద ప్రభుత్వంతో మాట్లాడాలా, కొత్తగా ఎలా అంటే టెక్నాలజీ ఎలా వాడాలి ఇవన్నీ లేవు। తర్వాత చెరుకు పండించిన తర్వాత కూడా చివరిలో ఒక టన్నుకి 1,500 రూపాయలు అవుతుంది లేదు। సో అది వెరీ డిఫికల్ట్ ఉంది। వీటిని మనం అడ్రస్ చేస్తే కానీ నెక్స్ట్ 1-2 సీజన్స్ లో టోటల్ పూర్తయ్యే పరిస్థితి, అంటే క్లోజ్ అయ్యే పరిస్థితి ఉంది। రైతులు చాలా ఇబ్బంది పడుతుంది। మీటింగ్ పెట్టాలి, కమిషనర్ ఫెయిల్ అయ్యారు సార్। నేను లాస్ట్ మీటింగ్ లో చెప్పాను, నేను శ్రీకాకుళంలో మీటింగ్ పెట్టమని చెప్పాను, శ్రీకాకుళంలో కనీసం మీటింగ్ పెట్టలేదు పెట్టారా అంటే 6 months అయింది సార్। స్మాల్ సర్వీస్ అంటే మా డిపార్ట్మెంట్ రెగ్యులేషన్ డిపార్ట్మెంట్ సార్, యాక్చువల్ ఓన్లీ రెగ్యులేషన్ డిపార్ట్మెంట్ సార్। అంటే ఫ్యాక్టరీ రైతులకి గెయిన్ పేమెంట్ వరకే మనకు క్రెడిట్ తీసుకుంటున్నట్టుగా తీసుకొచ్చి చెరుకు రైతుకి ఇంత రేటు పెంచేసామో అని చెప్పి మీరు చెప్తున్నారు। అసలు పంట ఎక్కడ వేస్తున్నారు, పంట ఎంత ఈల్డ్ వస్తుంది, దానికి సంబంధించి ఫ్యాక్టరీస్ ఎంతవరకు నడవాలి, వీటి మీద ప్రజాప్రతినిధులు ఆ రైతులతోని కలెక్టర్ గారితో ఒక మీటింగ్ ఏర్పాటు చేయడానికి ప్రాబ్లం ఏంటి? ఇండస్ట్రీ రన్ అవ్వాలంటే సఫిషియెంట్ క్వాంటిటీ ఉండాలి, క్వాలిటీ ఉండాలంటే రైతులు మనం మోటివేట్ చేయాలి। దానికి మీరు రెగ్యులేషన్ బాడీ మీరు అవుతే రెగ్యులేటరీ అవ్వచ్చు, కానీ దానికి కావాల్సిన వ్యవస్థను కూడా మేము కన్విన్స్ చేసుకుని వెళ్ళాలి। ఇప్పుడు ఇక అంతా అగ్రికల్చర్ రాస్తున్నారు, వాళ్ళ జిల్లా అధికారులు ఉన్నారు, అందరూ ఉన్నారు। మీరు లాస్ట్ ఇయర్ నా బాధ్యత కాదంటే వేరే వర్క్ చేసేవాడి మనం ఇంటర్ఫేర్ అవ్వకపోతే చాలా ఇబ్బంది వస్తుంది సార్, చాలా షార్ట్ స్పాన్ లో। సో మినిస్టర్స్ మీరు ఒకసారి అగ్రికల్చర్ మినిస్టర్ అయితే టోటల్ సంఖ్య వాళ్ళు వస్తారు సార్, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు। మిగతావి మనం ఎక్కడ నుంచి మనం ట్రాన్స్ఫర్ చేయాలి కూడా మనం చేయాలి। ఎందుకు ఈ సంవత్సరం గోవాడ వచ్చి క్లోజ్ అవుతుంది, గోవాడలో కూడా లేదు, ఆ ఏరియాలో కూడా ఉంది, ఆ ఏరియా కూడా తీసుకొచ్చుకోవాలా। గవర్నమెంట్ మంత్రి గారు చెప్పండి వాళ్ళ ప్రాంతంలో కూడా ఉంది, ఒకవేళ అక్కడ ఏమైనా అటు నుంచి వెళ్ళాలా, అది ఇందులో ఉన్నది ఒకటే ఒక ఫ్యాక్టరీ, కనీసం దాన్ని నిలబెట్టాలా। రైతులు ఎందుకు ముందు రావట్లేదు దానికి అనేక కారణాలు ఉన్నాయి, దానికి కావాల్సింది వాళ్ళ రైతులకు గిట్టుబాటు రాలేదనో లేకపోతే ఇబ్బంది పడుతున్నారు సార్। వాళ్ళ ఇప్పుడు మీరు చెప్పారు